లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ రవీంద్ర రెడ్డి గారు టీఆర్ఎస్ నేత, శ్రీ సుందరరాం శర్మ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్, శ్రీ కొండా రాఘవరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మరి కొద్దిసేపట్లో ఆర్డి విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే ప్రముఖ రచయిత, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ఆసక్తికరంగా ఏపీలో ఎన్నికలు జరిగిన తీరుతెన్నుల మీద, అలాగే కొన్ని లేటుగా ఆ ఈవీఎంల పెట్టెలు చేరిన వైనం పైన రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. మరోవైపు స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారు తాను నిష్పక్షపాతంగా పనిచేశానని, వీడియో చూస్తే తనపై దౌర్జన్యం జరిగిందో లేదో తెలుస్తుందనంటూ ఆయన జగన్ పైన, ప్రధాని మోడీ పైన, అందరిపైన తీవ్ర విమర్శలు చంద్రబాబు గారి బాటలోనే ఆయన కూడా మాట్లాడుతున్నారు. మరోవైపు కోడెల దుర్మార్గపు రాజకీయాల్లో నెంబర్ 1 అంటూ ఆయనపై పోటీ చేసిన అంబటి రాంబాబు గారు అంటున్నారు. ఎంత అహంభావం కాకపోతే అంబటికి నాకు పోలిక, చంద్రబాబుకు జగన్కు పోలిక అని కోడెల ప్రశ్నిస్తారా అని అంబటి రాంబాబు గారు ఫైల్ అయ్యారు. నిజంగానే కోడెల గారు అహంభావంతో మాట్లాడుతున్నారా, లేక ఆయనపై దౌర్జన్యం జరిగిందా, ఆయనపైనే దౌర్జన్యం జరిగిందా, ఆయన నిజంగానే చొక్కా చించుకున్నారా లేదా, మరి మరోవైపు నిష్పక్షపాతంగా ఆయన పనిచేశారా, ఏం కదా, ఏం జరిగింది? సుందరరాం శర్మ గారు ఏమంటారు? అసలు స్పీకర్ గారి మీద కేసు పెట్టారు ఎట్టకేలకు. కేసు తర్వాత జనరల్గా పోలింగ్ బూత్లో ఆక్రమించారనేది అభియోగం. ఆక్రమించినప్పుడు అరెస్ట్ చేయాలనేది ఒక వీళ్ళ డిమాండ్. నిన్న వీళ్ళంతా వీళ్ళు కలవటం, మళ్ళీ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మేనేజ్ చేసుకున్నాడని కొందరు అంటున్నారు. ఏమిటి అసలు ఏం జరిగి ఉంటుంది? కోడెల గారి ప్రవర్తన, తీరుతెన్నులు ఎంతవరకు ఒక స్పీకర్గా హుందాగా వ్యవహరించాడా, నిష్పక్షపాతంగా ఉన్నానన్న ఆయన క్లెయిమ్ మీరు సమర్థిస్తారా? అంటే ఒకటి ఏంటంటే సార్, నిజంగా ఈసారి ఎన్నికలు మనం గనక చూసినట్లయితే చాలా ఎన్నికలు అయిపోయిన తర్వాత కోడెల గారిది ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మీరు అర్థమవుతుంది. కోడెల గారి వీడియో ఒకసారి చూద్దాం. రైట్, శర్మ గారు చూశారు కదా, ఆయన వేలెత్తి మరీ చూపిస్తున్నాడు. అసలు పోలింగ్ బూత్లోకి అట్లా మనుషులు తీసుకుని వెళ్ళొచ్చా? అది అసలు స్పీకర్గా ఆయన హుందాగా వ్యవహరించారా? ఏమిటి అసలు? మరోవైపు ఏమో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లందరూ చంద్రబాబు గారి తీరుతెన్నుని తప్పు పెడతా ఉన్నారు. ఎందుకు ఇట్లా కోడలు కానీ చంద్రబాబు గారు కానీ ఇలా అయిపోతున్నారు? సార్, మొదట ఏంటంటే పోలింగ్ బూత్లోకి అసలు ఎట్లా జరుగుతుంది, ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి, ఓటింగ్ ఎట్లా ఉన్నది అనేటువంటిది అభ్యర్థి వెళ్ళటానికి అవకాశం ఉంది. అయితే అభ్యర్థులు వెళ్ళేటప్పుడు కూడా దానికి కొన్ని ఇవి ఉన్నాయి. అక్కడికి పోతూ వాళ్ళ గుర్తులు చూపించడం, లేకపోతే ఇది చేయకూడదు. కానీ పోలింగ్ సరళ ఎట్లా ఉంది, పోలింగ్ సక్రమంగా జరుగుతుందా లేదా అని వెళ్ళటం వరకు కూడా మనం ఏమీ ఇబ్బందులు పడక్కర్లేదు, లేకపోతే దాన్ని తప్పు పట్టక్కర్లేదు. కానీ ఇవాళ ఒకటి ఏమైపోయిందంటే, ఎలక్షన్స్ ఈ ఆంధ్రప్రదేశ్ ఒక్కటి కూడా, నిజంగా మొత్తం దేశం మొత్తం కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నిజంగా ఇవాళ చూస్తున్నట్టు ఈ పరిస్థితులు చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా రాష్ట్రంగానా, లేకపోతే ఇదేమన్నా ఒక ప్రత్యేక ఇదేలాగానా మనకు కనిపిస్తూ ఉంది ఇవాళ రోజున. ఒకటి, కోడెల శివప్రసాద్ గారు ఒక మంచి స్పీకర్గా ఉన్నానా లేదా అని ఆయన మాట్లాడారు. నేను నిష్పక్షపాతంగా వ్యవహరించాను అవన్నీ అన్నారు. సరే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అవన్నీ మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీరు ఆ మాట అడిగితే 23 మందిని ఇప్పటివరకు కూడా అసలు ఎటువంటి చర్య తీసుకోలేదు అని చెప్పిన వైసీపీ వాళ్ళు ఇవ్వలేదు కదా, వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు. అసలు వాళ్ళని మంత్రులు అయిన తర్వాత ఎట్లా అయింది, ఇవన్నీ కూడా వస్తాయి. రెండోది, దాంట్లో ఒక చిన్న ఇదేంటి కూడా ఏంటంటే, అసెంబ్లీ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి గెజిట్లో మళ్ళీ వీళ్ళందరూ కూడా ఏమన్నా వైసీపీ కిందనే ఉన్నారనేటువంటిది కూడా చూపించారు. అంటే అంత వైవిధ్యాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసంబద్ధంగా ఉన్నప్పుడు నిజంగా వాటిని ఇచ్చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, కేసులు పెట్టడము అనేటువంటిది ఎవరైనా వైలేట్ చేశారు అని చెప్పిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయినా ఎవరైనప్పటికీ కూడా, ముఖ్యమంత్రి అయినా ఎవరైనప్పటికీ కూడా మరి చట్టం తన పని అతను చేసుకోవాలి. అది దాన్ని ఎవరు ఆపడానికి వెళ్ళలేదు. నేను బలానా కాబట్టి నువ్వు నన్ను ముట్టుకోవడానికి లేదు అనడానికి లేదు. రెండోది, వీళ్ళు చెప్పేటువంటిది వైసీపీ చెప్తున్నది ఏంటంటే, ఆయన వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి తలుపు వేసేసుకున్నారు, అందువల్ల జరిగింది అని చెప్పండి.
దానికి నిజంగా చెప్పాలంటే సీసీ కెమెరాలు ఉండుంటాయి అక్కడ, డెఫినెట్గా ఆ ఫుటేజ్ అవన్నీ తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి, దాని మీద అసలు నిజంగా ఏం జరిగింది అనేటువంటిది తప్పనిసరిగా చూడాలి. ఏదైనప్పటికీ కూడా దౌర్జన్యం, ఒకళ్ళ మీద భౌతికమైనటువంటి దాడుల్ని మనం డెఫినెట్గా ఖండించాలి, ఎవరి మీద అయినా సరే. అయితే ఇప్పుడు ఇవాళ అక్కడ ఆయన జరిగినటువంటి దాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ రెండు పార్టీలు చేసుకుంటున్నటువంటి దానికి మనం ఒక రకంగా చెప్పాలని ఏంటంటే దీన్ని ఎలక్షన్ కమిషన్ ఒక్కటి మాత్రమే పరిష్కరించగలుగుతుంది. అసలు ఎందుకు పరిష్కరించాలంటే సీసీ ఫుటేజ్ చంద్రబాబు గారు దానికి ఏం చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అవన్నీ తెప్పించుకొని దాన్ని కరెక్ట్ గా అసలు ఏం జరిగింది అనేది చెప్పాలి. అయితే పోలీసులు కేసు పెట్టడం అనేటువంటిది వాళ్ళ పని వాళ్ళు చేయాలి. వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళు కేసులు పెడతారు, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆయన లింగారెడ్డి గారి మీద, తర్వాత రాంబాబు గారి మీద, వాళ్ళ మీద ఆయన ఇచ్చిన కంప్లైంట్ కేసులు పెట్టారు. సరే వీళ్ళు ఇచ్చిన దానికి ఆయన మీద కేసులు పెట్టారు. కాదు అక్కడ రాంబాబు అక్కడ లేకపోయినా కూడా కేసు పెట్టారు. అంటే ఆయన ఈయనున్నా కూడా కేసు పెట్టడానికి ఇన్ని రోజులు పట్టింది. దాని మీద కూడా మనం చట్టం దుర్మార్గపు రాజకీయాలు చేయడంలో కేవలం నెంబర్ 1 అని అంబటి రాంబాబు గారు అన్నారు. మీరు కూడా గుంటూరు జిల్లా వారే కదా, ఒకటి నేను ఒకటి మాత్రం ఏం చెప్తానంటే ఇది రాజకీయంగా మళ్ళా ఆయన ఎట్లా చేశాడు ఏంటని, ఆయనకు మంచి డాక్టర్. అసలు నన్ను అడిగితే ఇవాళ ఇంకొక మాట స్టేట్మెంట్ నేనేం వదులుతుంటే, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అసలు నిజంగా కోడెల్ గారు లాంటి వాళ్ళు రాజకీయాలకు రాకుండా ఉంటే మంచి డాక్టర్ ఆయన, చాలా పేరున్నటువంటి డాక్టర్. నేను చాలా చిన్న ఉన్నప్పుడు చూస్తుండేవాడిని, మంచి డాక్టర్. అసలు వీళ్ళందరినీ తీసుకుని వచ్చి రాజకీయాల్లోకి నిజంగా చెప్పాలంటే ఒక రకంగా డాక్టర్ ఇది కూడా పాడు చేశారేమో అనిపిస్తుంది నాకు. అసలు రాకుండా ఉంటే పోయేది, ఇట్లాంటి వాళ్ళకి తీసుకోకుండా మంచి డాక్టర్గా ఉండేవాడు, అక్కడ అందరికీ మంచి ఇదిగా ఉండేవాడేమో. అందుకని కాబట్టి అది పర్సనల్గా నేను పోను. ఒకటేంటంటే ఆయన మీద ఆరోపణలు అది. అయితే వీటన్నిటినీ మించిపోయి వాళ్ళ ఇవేదో చిన్నవి కానీ వీటన్నిటినీ మించిపోయి వాడు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. నిజంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంది ఒక 4-5 days ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఆయన మాట్లాడుతున్నది వింటుంటే ఆయన మీద అంతకుముందు విపరీతమైనటువంటి గౌరవం ఉన్న వాళ్ళకు కూడా ఏంటి ఈయన ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు, ఓడిపోతారా అది పక్కన పెట్టేసేయండి, అది దట్ ఇస్ ఆల్ 23వ తారీఖున చూద్దాం. కానీ ఇవాళ రోజున ఆయన మాట్లాడుతున్న విన్న తర్వాత ఆయన ఇంత పెద్ద ఇది ఉన్నటువంటి వ్యక్తి, ఒక నిజంగా గౌరవం ఉండేది ఆయన ఇంత మీద ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ రోజున ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పాను. నిజంగా నాకు నిన్న 2 విషయాలు చూశాను. ఒకటి గవర్నర్ల విషయంలో, ఆ గవర్నర్ దగ్గరికి వెళ్ళి రిటైర్డ్ వాళ్ళు వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్, విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వెళ్ళి ఒక మాట మాట్లాడారు. నెంబర్ 2 నిన్న మళ్ళీ ఏమంటారంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సహనిందితుడా కాదా చెప్పండి అని మళ్ళీ వాళ్ళని క్వశ్చన్ వేస్తా ఉన్నారు. అక్కడ కూర్చున్నటువంటి విలేకరులు. 3వది వచ్చేసరికల్లా ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే నా మీద దాడులు జరుగుతున్నాయి చూడండి, మోదీ గారు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఇవన్నీ సిబిఐ అని చెప్పనని ఆయన మాట్లాడుతున్నారు. వీటిని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నిన్న ముఖ్యంగా నేను ఎక్కడో కూడా అన్నాను, పెద్ద ఆయన ఇప్పుడు కూడా ఏదో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎవరి మీద కొంతమంది మీద గొప్పని మనం పొలిటికల్గా మాట్లాడతాం, ఇంకా దాన్ని ఎక్కువ మాట్లాడకుండా వదిలేయాలి, లేదంటే అదేదో మాట్లాడాలి అని తీసేయాలి. నాకు మళ్ళీ అందరి మీద గౌరవం ఉంది అంటున్నారు. ఒకటి విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్సు వాళ్ళు కూడా రిటైర్ అయిన తర్వాత ఏం మాట్లాడాలి అనేది చీఫ్ మినిస్టర్గా ఆయన చెప్పడం బాగుంది. ఎందుకంటే పాపం వాళ్ళు ఏదో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు విశ్రాంతి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరో ఉన్నారు, వాళ్ళు ఒక ఇష్యూ మీద ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ద్వివేది గారు మీద జరుగుతున్నది ఒక ముఖ్యమంత్రి గారిగా ఆయన కోవర్ట్ అని చెప్పారని, సహనిందుతుడు అంటాం కరెక్ట్ కాదు, అది మన యొక్క దీనికి దెబ్బ అని చెప్పారని వాళ్ళు వెళ్ళి ఆయన గవర్నర్ గారిని కలిశారు. గవర్నర్ గారిని ఎందుకు కలవాలి అని చెప్పంటే ఆయన కాన్స్టిట్యూషనల్ హెడ్. ఇవాళ రోజున ప్రతిదీ కూడా ఆయన మీదనే జరుగుతుంది, చంద్రబాబు చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మన రేపు పొద్దున అసెంబ్లీ ఏర్పడుతుంది, మై గవర్నమెంట్ అంటే ఏమేం చేస్తుందో ప్రభుత్వం చెప్తాడు ఆయన, అది కాన్స్టిట్యూషనల్ గా ఉన్నటువంటిది. కాబట్టి ఆయన ఎవరిదో వాళ్ళు ఎక్కడికి పోవాలి, అక్కడికే పోవాలి. ద్వివేది గారి దగ్గరికి పోదామంటే అసలు ఆయనే తిట్టాడు కదా, ఇంకా ఆయన దగ్గరికి పోయి ఆయన చెప్తాను, ఆయన నువ్వు నేను కలిసి కూర్చొని ఏం చేసుకుంటా ఏం చేయాలి. కాబట్టి వాళ్ళు గవర్నర్కి వెళ్ళి చెప్పారు. ఆ చెప్పినటువంటి దాంట్లో నిజమే ఆయన చెప్పినట్టు కొంతమంది పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు అన్నారు. ఐవీఆర్ కృష్ణారావు గారు లేకపోతే అజయ్ కల్లాం గారి మీద మాట్లాడారు. కానీ వాళ్ళిద్దరూ ఉన్నంత మాత్రాన్ని నుంచి ఏదైతే జరిగిందో అది తప్పుగా పోలేదు కదా. నెంబర్ 2 అసలు చేసింది ఎవరు, పునేచా గారిని ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు, వీళ్ళెవరైనా చేశారా? వీళ్ళెవరూ చేయలేదు. చేసినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పనంటేనేమో మనందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ తిడుతున్నారు ఆయన. ఇంకొక మాట నిన్న చాలా అన్నారు, అసలు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉందా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు మనం ఏంటికో ఈయన ఇట్లా మాట్లాడుతున్నాం, ఎందుకంటే వెరీ సిన్సియర్ మీద కోపంతో ఆయన మీద ఈయన పెట్టిన ఆఫీసర్లు ఎవరిని ట్రాన్స్ఫర్ చేయకుండా ఉంటే ఎలక్షన్ కమిషన్ బాగా చేసినట్లు అనమాట. చేసేవాళ్ళు కూడా కాదు సార్, ఆయన కూడా దాంట్లో కూడా కొంత లోపం. ఇది చెప్తాను సార్, ఇప్పుడు పునేచా గారిని ట్రాన్స్ఫర్ చేశారు, చేస్తే వీళ్ళు ఆయన ఏమంటారంటే ఆయన మీద కూడా మీరు అందరూ వెళ్ళి చెప్పాలి కదా అంటారు. విశ్రాంత ఆఫీసర్స్ వాళ్ళు నిజమే చెప్తారు. ఎప్పుడు చెప్తారు?
వాళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. మీరే 2009లో ఆ రోజు యాదవ్ గారిని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీరే చెప్పారు అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముఖ్యమంత్రులు దగ్గర నుంచి అందరూ కూడా ఆయన కిందనే ఉండాలి అని ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత నాకు అర్థం కాదు, మీడియా వాళ్ళు ఎవరు అడగరా సార్? 2009లో మనం ఇదే మాట అన్నాం కదా సార్, ఎవరు అడగరా? ఎందుకు అక్కడ కూర్చున్నాడు? నాకు అది ఆశ్చర్యం వేస్తా ఉంది. అంటే అడిగినా కూడా ఆయన వేరే సమాధానంగా మామూలుగా మాట్లాడుతున్నాం అంటారా? ఎందుకు మాట్లాడుతున్నాం? ఎందుకు సార్ నేను ఇవాళ మనం ఎవరు మాట్లాడినా కూడా ఒక లోపల ఏదో మనకి ఎందుకు ఎంతవరకు అంతవరకు అనేది ఉంటుంది. ఇప్పుడు పునేచా గారి గురించి అది వచ్చింది. నెక్స్ట్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, వాళ్ళందరూ మార్చినందు. కానీ నిజానికి ఏబి వెంకటేశ్వరరావు గారిని ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ మార్చమంది ఆయన వెంటనే జీవో ఇష్యూ చేశాక అసలు దాన్ని వదిలేసేసినట్టుంటే అసలు సిఎస్ మార్చేవాడు కాదు. ఇంకా ఏం చేశారు? సిఎస్ గారిని తీసుకుని వెళ్ళి కోర్టులో వేపిస్తారు. దాంతో ప్రాబ్లం కాదు, అంతే కదా. ఎలక్షన్ కమిషన్ అదే కాదు, నా కింద పనిచేసే అంటే యాక్చువల్ పనిచేయటం ఇన్ ద సెన్స్ ఆయన మీద వెళ్ళేస్తే చీఫ్ మినిస్టర్ మీద వెళ్ళి చీఫ్ కింద ఉన్నటువంటి ఆయన వేస్తే ఇంకెట్లా? మరి అక్కడ చిన్న పొరపాటు వచ్చింది, దాంతో కొంత జరిగిన మాట వాస్తవం. నిజంగా ఇంకోటి కూడా ఏంటంటే ఎస్పీలు వాళ్ళని చేంజ్ చేశారు. చేసినంత మాత్రం నుంచి నీకు ఎలక్షన్ లో తేడా ఎందుకు తేడా వస్తుంది అసలు? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇంతకు ముందు నెల రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఎస్పీలు డిఎస్పీలు వీళ్ళందరినీ కూడా మార్చేసేసి అయ్యే కలెక్టర్లను వాళ్ళని మార్చారనేటువంటిది కూడా ఉంది కదా. అతను రెండోది, ఎలక్షన్ కండక్ట్ చేసేది ఎవరు అసలు? గవర్నమెంటే. ఆయనకు చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్లే కదా చేసేది. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఒక ద్వివేది గారు ఏం చేస్తాడు? సూపర్వైజ్ చేస్తాడు, ఎట్లెట్లా జరుగుతుందో చూస్తాడు. కలెక్టర్లు కదా చేయాల్సింది, రిటర్నింగ్ ఆఫీసర్లు కదా చేయాల్సింది. వాళ్ళందరూ ఈయన పెట్టినటువంటి వాళ్ళు. ఇప్పుడు నిన్న కలెక్టర్లు వాళ్ళందరూ ఏమన్నారు? అన్ని సవ్యంగానే జరిగినాయని నేను స్క్రోలింగ్ లో చూసింది. సవ్యంగానే జరిగినాయి సార్, ఏం లేట్ కాలేదు సార్, అన్ని బాగానే ఉన్నాయి సార్ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎవరిని మీరు ప్రశ్నిస్తా ఉన్నారు? నెక్స్ట్, అసలు ఎలక్షన్ కమిషనర్ లేదు అంటే ఎట్లా? అసలు మనము ఎలక్షన్ కమిషన్ ఉన్నది 2014లో మీరు గెలిచారు, 2004లో మీరు ఓడిపోయారు, 2009లో ఓడిపోయారు. శుభ్రంగా అడగండి. ఇవన్నీ చెబుతుంటే కపిల్ సిబాల్ గారు పక్కన కూర్చొని తప్పట్లు కొట్టాడు. మీలాగా విజ్ఞప్తితో మాట్లాడాలి. దయచేసి మీరు నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ కూర్చుని సార్ మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. కపిల్ సిబాల్ కి మీరు రాహుల్ గాంధీకి మరి కపిల్ సిబాల్ తప్పట్లు కొట్టాడా లేదా? లేదు కొట్ల. మీరు ఒక్క నిమిషం మీరు అది మొత్తం చూశాను. నేను ఈ మధ్య కాలంలో చంద్రబాబు గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు మాట్లాడే ప్రతిదీ కూడా ఒకవేళ ఎక్కడైనా మిస్ అయితే అది పెట్టుకుని కూడా చూస్తున్నాను. ఎందుకంటే అసలు కొత్త విషయాలు ఏమొస్తాయి, మనం ఏమేమి చూడొచ్చు అని. కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో చంద్రబాబు గారు మాట్లాడేటప్పుడు ఒక ఆయన మను స్వింగి ఇటు పక్కన కూర్చున్నాడు, కపిల్ సిబాల్ గారు ఇటు కూర్చున్నారు. ఎందుకు కూర్చోబెట్టాం కూడా అంటే ఈయన గొబక్కని ఏదన్నా మాట్లాడితే రేపుతున్న సుప్రీంకోర్టు నుంచి ఎక్కడి నుంచో మాకు ఈ లేనిపోని వస్తాయి. రాహుల్ గాంధీ జాగ్రత్త పడి చంద్రబాబు గారు భయం ఉంది మీకు? ఆయన ఏదన్నా మాట మాట్లాడేసారు కాదండి, ఏదన్నా మాట్లాడేసారు తెలివిగా కవర్ చేస్తారు విషయం వదిలేసి సార్ కూర్చున్నప్పుడు మామూలుగా చప్పట్లు కొట్టడం అది ఎవరైనా చేయాలిగా. నచ్చినా నచ్చకపోయినా చప్పట్లు కొట్టాలి. మీలాగా నేను కూడా ఆశ్చర్యపోయా కపిల్ సిబాల్ గారు మాట్లాడినప్పుడు, మను సింగ్ గారు మాట్లాడినప్పుడు, సార్ సుప్రీంకోర్టు ఎంత జాగ్రత్తగా మాట్లాడారు సార్. మీరు వాళ్ళ స్పీచ్ మొత్తం మాట్లాడలేదే చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు ఆయన పక్కన కూర్చోడు. బీజేపీ పక్కన రోజు ఆయన పక్కన కూర్చొని చప్పట్లు కొట్టడం ఏంటి? అసలు ఎన్నికలు ఇప్పుడు మీరు బ్యాలెట్ కావాలనుకుంటే పార్లమెంట్ లో మాట్లాడాలి. అదే సరే సార్, ఇక్కడ కొంచెం ప్రజలు మాట్లాడింది ఎలక్షన్స్ అయిన తర్వాత ఎవరు ఏం మాట్లాడుతున్నారు? పంజాబ్ లో గెలిచారు. సభా గౌరవాన్ని కాపాడాలి. ఇప్పుడు నలుగురం కలిపి మీటింగ్ పెట్టుకున్నాం సార్. సభా గౌరవం సభా గౌరవాన్ని కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీ, కపిల్ సిబాల్ కాంగ్రెస్ గౌరవాన్ని కోల్పోతారు. ఎక్కడ పోయింది సార్? చంద్రబాబు గారి నుంచి ఉన్నారు వాళ్ళిద్దరు. సభా గౌరవం కాపాడడం అంటే ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బయటకు పంపించడమా సార్? శ్రీనివాస్ గారు, మహేష్ శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్, అక్కడ గౌరవ పెద్దలందరికీ నమస్కారం సార్. సార్ నేను ఒక 3 విషయాలు మాట్లాడతాను సార్. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక న్యూస్ పేపర్ చదివేటప్పుడు ముస్లింలు అందరూ కలిసి మోడీని ఓడించాలని అతనిపై కేసు బుక్ అయిందన్నారు కదా సార్. ఎక్కడ
మీరు ఇందాక న్యూస్ పేపర్ చదివేటప్పుడు ముస్లింలు అందరూ కలిసి మోడీని ఓడించారు కదా సార్, ఇంగ్లీష్ పేపర్ చదివేటప్పుడు. అది వేరు. అదే సార్, అది అయితే అక్కడ కేసు అయింది. చంద్రబాబు నాయుడు కూడా ఏమన్నారు సార్ అంటే, నా దగ్గర క్లిప్పింగ్ ఉంది, నెల్లూరులో ప్రచారంలో ఏమన్నాడు, ముస్లింలకు భద్రత ఉండదు తమ్ముళ్ళు అన్నాడు. కరెక్ట్. చంద్రబాబు నాయుడు కేసు రాలేదు. ఇంకో విషయం సార్, అయితే హరిప్రసాద్ ను ఆహ్వానించలేదు ఎందుకు, ఎన్నికల కమిషన్ ఆహ్వానించాలి, నన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నట్టు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎందుకంటే 1994లో జంట హత్య కేసులో నిందితుడైనటువంటి రామసుబ్బారెడ్డిని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొనసాగించాడు, హైకోర్టు మొట్టికి ఎలక్షన్ గా కూడా కొనసాగించాడు. అయితే అట్లా నన్ను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఆదర్శంగా హరిప్రసాద్ ఆహ్వానించాలన్నట్టు మాట్లాడాడు. ఇంకో రెండో విషయం ఏంటంటే, దివ్యాజీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంతకుముందు నా దగ్గర పనిచేసావు అది గుర్తుంచుకో అని చెప్పి మాట్లాడాడు. సార్ అది ఏం చెప్పాడంటే, నా దగ్గర పనిచేసిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూడా నేను కట్టడి చేసి ఓటు నోటు కేసులో నీరు గాల్పించిన, డాటా చోరీ కేసులో నీరు గాల్పించిన, నా దగ్గర ఇంతకుముందు పనిచేశారు చంద్రశేఖరరావు గారు, అతను కూడా కట్టడి చేశా. నువ్వు నా దగ్గర ఇంతకుముందు ఐఏఎస్ గా పనిచేసావు, నేను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాను నేను చెప్పినట్టు ఉద్దేశంతో మాట్లాడాను సార్. ఈ మూడు విషయాల మీద నేను మాట్లాడాను సార్ అంతే. రైట్. కోడెల గారి మీద మీ కామెంట్ ఏమి? 1999 సెప్టెంబర్ ఎలక్షన్ 5 జరిగిన ఎలక్షన్ బాంబు తయారీదారులో 4 చనిపోతే అక్టోబర్ 5 పోస్ట్ పోన్ అయింది. అయితే అప్పుడు ఎల్కే అద్వాని హోంమంత్రి ఉండి ఏం చేశాడంటే, అతను కోడెల శివప్రసాద్ కాపాడాడు. లేకుంటే చంద్రబాబు కోడెల శివప్రసాద్ గారు ఆనాడే జైలు ఊచలెక్క పెట్టేవాడు. కోడెల శివప్రసాద్ గారు ఎల్కే అద్వాని కాపాడపోతే. శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆ చరిత్రనే అది, కోడెల శివప్రసాద్ గారి చరిత్రనే అది. కరెక్ట్ 20 సంవత్సరాల క్రితం, ఇది 2019 99లో ఆ పార్లమెంటు మొత్తం 15 రోజుల తర్వాత ఎలక్షన్ అయింది. రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, అప్పుడు సిఎల్పి లీడరు. ఆ ఎలక్షన్కు సపరేట్గా మేము కూడా పోయినాం రాజశేఖర రెడ్డి బడి. 5 మంది చనిపోయారు. ఆ 5 మంది బాంబులు దొరుకుతుంటే వాళ్ళ ఇంట్లో చనిపోతే ఎలక్షన్ పోస్ట్ పోన్ అయింది. అది చరిత్ర అయినది. ఇక ఇవాళటి కూడా మొన్న లాస్ట్ టైం కూడా అంబాటి గారు 924 ఓట్లతో, అంబటి రాంబాబు గారు 924 ఓట్లతో ఓడిపోయాడు. అయితే నాకు పోటీయా అంటాడండి. అట్లా రాజకీయాలు ఆయన చరిత్ర ఏందో అదంతా తెలుసు. కామరాజు నాడార్ని ఒక కుర్రాడు శ్రీనివాసన్ అనే కుర్రాడు ఓడిచ్చాడు. ఇందిరాగాంధీ రాజనారాయణ ఎన్టీఆర్ ని చిత్తరంజన్ హేమాహేమీలు ఓడిపోయారు. వీళ్ళు చాలా చిన్నోళ్ళు అలమగడ. మరి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు. రాంబాబు అప్పటికి ఎమ్మెల్యే చేశాడు, ఒకసారి అప్పటికి ఎమ్మెల్యే చేసిండు, ఏపీఐసి చైర్మన్ చేసిండు. నాకు సార్ పోటీ అంటూ అనేది నాకు కూడా అది అహంకార పూరితంగానే కళ్ళు మీదకి ఎక్కిన మాటలేవని. ఒకటి, ఏజెంట్ కానీ అభ్యర్థి కానీ ఆ ఏజెంట్ ఏది మన పోలింగ్ బూత్ లోకి పోవచ్చు, పోయి ఎంత పోల్ అయింది, పోలింగ్ కరెక్ట్ అవుతుందా, ఏజెంట్లు కరెక్ట్ ఉన్నారని చూసుకొని మళ్ళీ బయటికి రావాలి. ఈయన పోయి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ డోర్ పెట్టుకొని కూర్చున్న తర్వాత, అదేం గుద్దుకోవడానికి బ్యాలెట్ కాదు, ఖచ్చితంగా ఒక్కోటి కావాలంటే దానికి ఒకటి ఫార్మాలిటీ ఉంటుంది. అదేదో జరగక బయటకు వచ్చిన తర్వాత ప్రజలు దాడి చేశారు. అది తరిమి కొట్టేది కూడా క్లిప్పింగ్స్లో కూడా వచ్చింది. సరే, వీళ్ళు కేసులు పెట్టారు, వాళ్ళు కేసులు పెట్టారు. ఇప్పుడు ఆ కేసులు ఎక్కడుందో ఎవరికి అర్థం కాదు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయనకు సపోర్ట్ చేసో ఏదో రకంగా ఆ కేసు మరి ఎక్కడ పోతో తెలియని పరిస్థితులు ఇవాళ ఉంది. ఇంకోటి, కోడెల శివప్రసాద్ గారి గురించి సరే ఆయన డాక్టరా ఏముండా ఏం సంగతి అది పక్కన పెడితే, ఈ 5 సంవత్సరాలల్లా స్పీకర్ వ్యవస్థకే పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చినటువంటి స్పీకర్ ఎవరైనా భారతదేశంలో కళంకం తెచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నంటే ఈయన. ఇవ్వాలని కూడా ఇంకా నాకు రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే అర్హత వీళ్ళు ఎక్కడుందండి? 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని 4 మంత్రులను చేసి ఇవ్వాలని కూడా ఇంకా రాజ్యాంగం గురించి చట్టం గురించి మాట్లాడేటువంటి అర్హత వీళ్ళకి ఎక్కడుంది? ఈడ నువ్వు మొదలు ఎలగబెట్టు. నువ్వు నీ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో ఎలగబెట్టిన తర్వాత పక్క రాష్ట్రాలకు, మోడీ గారి దగ్గరకు, ఎలక్షన్ కమిషన్ దగ్గరకు అప్పుడు నేను సమర్థిస్తాను. నువ్వు చేసే కథలన్నీ దౌర్భాగ్యమైన పరిస్థితి, అంటే ఇబ్బందికరమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ నువ్వు పోయి ఇంకా ఏదో దీనికి ఇంకా చరిత్ర సృష్టించే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం. ఇవాళ ఇంకోటి పోలవరం గురించి ఏదో నేను సమీక్ష చేసిరని తెలిసింది. అండ్ ఏముంది, రాజశేఖరన్ లెఫ్ట్ రైట్ కెనాల్స్ దొవినాయి, ఈయన ఆ ఖాతాలనే చూపెట్టుకునే పరిస్థితి. ఇంకా కూడా నాకు ఒక అనుమానం ఏమొస్తుందంటే, రేపు పొద్దున ఓడిపోయి చిత్తున ఓడిపోవడం ఖాయం కొమ్మినేని గారు. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, ఏం చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా మీరు చూడండి. 10వ తారీఖు ఏం మాట్లాడిండు, 11 ఉదయం కుటుంబ సమేతంగా, ఇంకా నయం ఆ చిన్నోని తీసుకుపోలేడు, తీసుకుపోవద్దు కనుక తీసుకుపోలేదు, 4 పోయి ఓట్లేసారు. సరే, ఏ పైసలతోటి చదివిండో, ఎక్కడ పైసలతోటి చదివిండో, లోకేష్ గారు అమెరికాలో చదివచ్చాడు, తెలివి ఉందో లేదో అది పక్కన పెడదాం. సత్యం చదివించిండా, ఇంకో చదివించారు. ఆ అమ్మాయి కొంత తెలివి, బాలకృష్ణ గారి కూతురుకు, వాళ్ళ కొడుకు కొంత తెలివి, వాళ్ళందరూ వచ్చి చూపించారు. అంటే వాళ్ళు వేసిన ఓట్లు వాళ్ళ గుర్తుకే
చూసుకున్నాం. వీవీప్యాట్లో చూసుకున్నారు. వీవీప్యాట్లో చూసుకున్నారు. నీకు బాజాబ్తా చూసుకొని వచ్చి బయటకు వచ్చిన తర్వాత బాజాబ్తా ఫోజ్ ఇచ్చిరి. అవును. మళ్ళీ మధ్యాహ్నానికి ఓ పసుపు రంగు, మన అంత పసుపు రంగు బుషోట్ వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ పసుపు రంగు, కంప్లీట్ పసుపు రంగు బుషోట్ వేసుకొని వచ్చి లేదు మీరు అందరూ మళ్ళీ ఓట్లు వేయడానికి రావాలని చెప్పే మాట. 30% పని చేయట్లేదని చెప్పడం. మొదలేమో పని చేయలేదు, జనం రాకుండా చేయాలని ప్రయత్నం, జనం రాకుండా చేసే ప్రయత్నం చేసిండు. అంతకుముందు పోయి ఎలక్షన్ కమిషనర్ గారిని దాగేసి ఆయన కట్టడి చేసే ప్రయత్నం చేసిండు. ఇవన్నీ చేసి మళ్ళీ సాయంత్రానికి వచ్చే వరకు మళ్ళీ నా ఓటు నాకు అడ్డుదో లేదు అనేటువంటి మాట చెప్పేవారు. అందుకు ఏదో కొంత పాదయాత్ర అయిపోయిన తర్వాతనా, లేకపోతే మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాతనా, అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడిపినా, నేను పొచ్చి అబద్ధకారిని, ఈ అబద్ధాలతోటి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు చేసినా ఇప్పుడు ఏం చెప్పుకోలేని పరిస్థితులనే నేను చూస్తే, మేము అద్దంకి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అక్కడ నేను పరిశీలకునికి పోయినా. ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందంటే ఆ వ్యతిరేకతకు తగ్గట్టు జగన్ గారు రావాలి. లాస్ట్ 2 days అయితే కొమ్మినేని గారు అంటే ప్రజలకు ఒక నమ్మకం కుదరాలంటే, రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్ముతారు? లాస్ట్ 3 days బిఫోరు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు, 1000 రూపాయలు దాటితే 5 లక్షల రూపాయల ఆమ్దాని ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా యూనివర్సల్ హెల్త్ కార్డు ఇస్తానే మాట చెప్పిండు చూడండి. చాలా మంది అంటే 10,000 నుంచి 30,000 40,000 సంపాదించడం అందరూ కూడా ఎంత చర్చలు జరిగినాయి. అట్లా నువ్వు ఏదన్నా చేస్తే పాజిటివ్ ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు వీళ్ళని దాగేసి వీళ్ళని కాపాడి ఇవాళ నిజంగా చెప్పాలంటే కొమ్మినేని గారు, మీరు ఇవాళ నుంచి ఈ 30 రోజులు ఈయన ఈ 5 సంవత్సరాలు ఈయన జీవిత చరిత్ర 40 సంవత్సరాల రాజకీయం మీద రోజు ఒక చర్చ పెట్టండి, కనీసం ప్రజలకైనా అర్థమవుతుంది. అది డ్వాక్రా మహిళలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇన్ని అబద్ధాలు ఆడుకుంటా ఆయన మాట్లాడేదాని మీద చర్చ పెడతానికే టైం సరిపోవట్లేదు. ఇప్పటికి కూడా ఇంకా గురువింద సామెత లెక్కనే ఉంటే మనిషి. ఇప్పుడు ఆ రిటర్న్ ఆఫీసర్ని 30 రోజుల పాటు సీరియల్ ఉంది మనకి, సీరియల్ ఈవీఎంలు ఇవి వీటి మీద పెద్ద సీరియల్ ఉంది మనకి. ప్రతాప్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. ప్రతాప్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, కొమ్మినేని గారు మాట్లాడండి. అక్కడ కొండరాఘవరెడ్డి గారికి మా శుభాభినందనలు అండి, దర్శిలో చేయించిండు. థ్యాంక్స్ అండి. ఈసారి ఈ కోడేరు శివప్రసాద్ గారు అంటే ఆయన స్పీకరే కాదు, ఆయన పెద్ద ఫ్యాక్షనిస్ట్. మాది గుంటూరు జిల్లా అండి, మాది పచ్చిపోడు మాది. ఆయన పెద్ద ఫ్యాక్షనిస్ట్, ఆయన స్పీకర్ అనే పదానికి అర్థం తెలియదు ఆయనకి. అట్లా స్పీకర్ అని చెప్పుకోవటం తిరగటం, ఆంధ్రలో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను భయపడుతున్నారండి ఆయన చూసి. ఆయన పెద్ద ఫ్యాక్షనిస్ట్ లాగా తయారైందండి ఆయన, స్పీకర్ కాదు ఆయన. అది మీకు చెప్పదలుచుకున్నామండి. ఇక చంద్రబాబు గారికి ఆల్జిమర్ జబ్బు వచ్చినట్టు ఉన్నాయి. ఆయన పాత ఏంటో నేను తెలియకుండా మాట్లాడుతున్నాడు ఆయన. అంతేనా? 23వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారండి, భారీ మేయర్ గెలుస్తున్నారు. కొండరాఘవరెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు. రైట్, విల్సన్ గారు చెప్పండి, ఏంటి కోడెల గారి వ్యాఖ్యలేంటి? నిన్న రిటైర్డ్ ఆఫీసర్స్ మీద చంద్రబాబు గారు ఇరుసుపడ్డ తీరేంటి? పనిలో పని మోడీ గారితో 4 ఏళ్ళు గడిపి దేశం అంతా రక్తం అవుతుందంటే మోడీ గారి పాలన. ఇది నాకైతే అర్థం కాదు. 4 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు రక్తం? అప్పుడేమో గొప్ప ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, ఇప్పుడేమో రక్తం ఓడింది అంటాడు. చాలా విచిత్రమైన మీ ఫ్రెండ్ ఎట్టయినా. మరి ఫ్రెండ్ అంటే మొన్నటిదాకా ఫ్రెండ్లే, ఇప్పుడు కూడా ఫ్రెండే, ఏం చెప్పలేము మనం. అంతేనా? ఫ్రెండ్ కదా, మాకు ఎప్పుడు అందరూ ఫ్రెండ్సే సార్. ప్రాంతీయ పార్టీలు అందరూ మాకు ఫ్రెండ్సే. రేపు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలి మాకు, అంతే. ఇక్కడ ఎవరు సపోర్ట్ చేసినా విల్సన్ గారు సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్గా మారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఏం చెప్తాడో అవన్నీ ఆయనకి సెల్ఫ్ గోల్గానే మారిపోతా ఉన్నాయి. ఆయన ఈవీఎంల మీద నమ్మకం లేదంటాడు, ఈవీఎంలలో మార్పింగ్ దాన్ని ఏమంటారు అది జరిగిందంటారు, మళ్ళీ ట్యాంపరింగ్ జరిగిందంటారు, మళ్ళీ 130 సీట్లు వస్తాయంటారు. అసలు 150 అది అసలు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మతిపోయి వెళ్ళాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అసలు ఎందుకు ఈయనట్టు మారుతున్నాడు? కాముగా 30 రోజులు ఉండి ఒకళ్ళ ప్రతిపక్షంలో ఉన్నా మళ్ళీ పోరాటం చేయొచ్చు, మళ్ళీ అధికారం రావచ్చు. ఇప్పుడు ఏ మనిషికి కూడా అధికారం అనేది శాస్త్రం కాదు కాబట్టి అసలు మా ఒకళ్ళు ఓడిపోతే ఎందుకు ఓడిపోయామని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రధానంగా ఈరోజు సోషల్ మీడియాలో కూడా ఈవెన్ నాగేశ్వర గారు కూడా విశ్లేషించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మోడీ గారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఏం లేదు, కానీ చంద్రబాబు నాయుడు మోడీ గారిని తిట్టడం కూడా ఆయన పెద్ద మైనస్ అయిందని చెప్పి అన్నారు. అంటే ఈరోజు మోడీ గారిని ఆయన మాట్లాడే ప్రతి మాట తిరిగి ఆయన తగిలింది. ఎంతో కొంత మేము చేసాము, ఒకరు చేయలేతే ఫలానా చేయలేదని చెప్పాలి తప్ప మోడీ గారు ఉన్మాది, మోడీ గారు దుర్మార్గుడు, మోడీ గారికి అసలు పెళ్లి చేసుకున్నాడా, అసలు భార్యని ఎక్కడ పెట్టాడు, అసలు కుటుంబ విలువలు తెలుసా అంటే కుటుంబ విలువలు అంటే ఉన్నతం దోచుకోవడమా? కుటుంబ విలువలు అంటే మనవాడికి కూడా లక్షల కోట్లు వేల కోట్లు రాసి పెట్టడమా? కుటుంబ విలువలు అంటే కోడలకి భార్యకి అందరికీ ఆస్తులు పంపిణీ చేయడమా? ఈరోజు కూడా మోడీ గారి కుటుంబం కృష్ణాలు అమ్ముకోనో లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు. ఆ నక్కకి ఎక్కడ నాకలాకోనికి ఎక్కడ ఏమైనా సంబంధం ఉందా?
ఆకాశం మీద ఉమ్మేసి తిరిగి ముఖం మీద పడుతుంది. ఇప్పుడు జరగబోతుంది చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనబడే వ్యక్తి ఈరోజు F2 సినిమా ఉంది. F2 అంటే ఫన్ అనుకున్నాం, F2 అంటే ప్రెస్టేషన్. ఈరోజు ఆయన ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోయి ఆయన ఏం మాడుతున్నాడో ఆయనకి అర్థం కాక, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అర్థం కాక వాళ్ళంత పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. అసలు ఎందుకు ఈయనట్టు మాడుతున్నాడు? ఒకళ్ళు ఓటమి హుందాగా. కోడెల గారికి ఏమైంది? కోడెల గారు ఎందుకు మాట్లాడు? కోడెల గారు కూడా మోడీని తిట్టాడుగా, మోడీని తిట్టారు, రాంబాబుని తిట్టాడు, జగన్ తిట్టాడు, అందరిని తిడుతున్నాడు. ఆయన కూడా ఎన్నికల సంఘాన్ని తిట్టాడు ఆయన కూడా. అసలు హుందాగా ఉండాల్సిన స్పీకర్ వ్యవస్థలో కోడెలు గారిని ఏ రోజు అయితే కూర్చోబెట్టారో ఆ రోజు అసలు ఆ స్పీకర్ వ్యవస్థని సమాజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఆయన ఆ సీట్లో కూర్చున్న తర్వాత అయినా మనిషి మారాల, హుందాగా మర్యాదగా ఉంటే బాగుంటుంది. నేను అడిగి ఆ రోజున అనుకోకుండా ఆయన ఫోన్లో మాట్లాడాను, ఏమంటే మీ తత్వానికి స్పీకర్ పదవి సరిపోతుందా, ఇబ్బంది అవుదా అని నేను నవ్వుతా అన్న. మీ ఆవేశంగా ఉంటారు కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో కౌంటర్ వేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి నిలవరించడం కోసమే ఆయన అంటే మనం అనకూడదు కానీ అటువంటి భాష మాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఆ ఒక రౌడీజానికి ప్రత్యేకంగా తీసుకొచ్చి ఆయన అక్కడ కూర్చోబెట్టారు. ఏ స్థానంలో అయితే ఎవరిని పెట్టకూడదో అక్కడ పెట్టడమే, అది కూడా సెల్ఫ్ గోలే చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే 23 మందిని ఆయన పార్టీలో తీసుకున్నప్పుడు ఆయన చెప్పినట్టు చేసాడు. ఇంకా సెల్ఫ్ గోల్ ఏముందో అప్పుడు అన్నాళ్ళు నడిచిందిగా. అదే చెప్పేది, చంద్రబాబు నాయుడు స్వతంత్రంగా వ్యవహరించుంటే చంద్రబాబుకి ఇబ్బంది అయ్యేదిగా. చంద్రబాబు నాయుడు సెల్ఫ్, అది కూడా చంద్రబాబు నాయుడు సెల్ఫ్ గోల్ అంటే దేనికైనా వ్యవస్థలు, మోడీ గారి వ్యవస్థలు పనిచేయడం అంటాడు, ఈయన ఎదురుగా కనపడతా ఉంటే మరి అది విచిత్రం. ఇప్పుడు ఈ వ్యవస్థలు ఐఐటి తర్వాత NIT ఎన్ని పనిచేస్తున్నావు లేదనేది ప్రజలకు అర్థమవుతుంది. కానీ నీ చేతుల్లో నువ్వు 23 మంది తీసుకున్నప్పుడు నువ్వు స్పీకర్గా నీ స్పందన ఏంటి? మన అనర్హంగా ప్రకటించే విషయంలో ఎందుకు నువ్వు ఒక స్టాండ్ తీసుకోలేకపోయి అక్కడే సగం రాజకీయంగా నైతికంగా చనిపోయాడు కదా ఆయన. ఇంకా చచ్చిన పావని ఏం చంపుతావు? ఈరోజు ఆయన అసలు వాస్తవానికి ఇప్పటికి అరెస్ట్ చేయాలి పోలీసులు, అరెస్ట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఎందుకు గడి పెట్టడానికి నీకేం అర్హత ఉంది? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పోలింగ్ బూత్లోకి సెల్ ఫోనే తీసుకెళ్ళకూడదు, అంతమందిని తీసుకెళ్తూ అంతమందితో అసలు ఎందుకు గడి పెట్టావు? ఒకళ్ళు వాళ్ళని కొడుతుంటే గడి పెట్టావా? ఇందుకు అసలు గడి పెట్టే, ఇప్పుడు అక్కడ పోలీసులు ఉంటారు, నీకు పోలీసు రక్షణ కల్పించాలా? నువ్వు గడి పెట్టింది లోపల ఏమైనా చేయడానికి పెట్టావా, లేకపోతే ఆత్మరక్షణ కోసం పెట్టావా, లేకపోతే నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరు, లేకపోతే నువ్వు చొక్కాలు చెప్పుకున్నావా? ఇప్పుడు దాకా లోపల ఉండే ఆ యూజువల్స్ ఎక్కడెక్కడ బయట పెట్టలేదు, బయట ఉండే పెట్టారు. అంటే ఎలక్షన్ కమిషన్ బయట పెట్టిందా? కాదు, మన వాళ్ళు CC కెమెరాలు బయట పెట్టలేదు. అయితే నేనేమంటా, అసలు ఆయన లోపలికి పోయి గడి పెట్టుకోవడం ఒక రాంగు. అదే సమయంలో ఆ గ్రామం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అక్కడ పోయి జనాలు రెచ్చగొట్టడం, వెళ్ళి మర్యాదగా నమస్కారం పెట్టి వెళ్ళిపోతే గౌరవం. ఇప్పుడు మనకి అన్ని గ్రామాలలో ఓట్లు పడవండి, పడినప్పుడు హుందాగా ఎస్ అని చెప్పి వెళ్ళిపోవాలి, అది హుందాతనం. అది దాన్ని మర్చిపోయి ఉచితానుచితాలు మర్చిపోయి ఈరోజు ఏదైతే కోడెల సూపర్ వ్యవహరించారో ఆ వ్యవహార శైలి మొత్తం తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట పాలు చేస్తుంది. కోడెలుగా హిమ్సెల్ఫ్ ఆయన్ని కూడా అప్రతిష్ట పాలు చేస్తుంది. ఆయన మాట్లాడిన ప్రతి మాట తిరిగి ఆయన కొడుతుంది. అవతల వ్యక్తి స్థాయి ఏంటి అన్నప్పుడు మీ స్థాయి ఏంటి? నైతికంగా చనిపోయిన తర్వాత మనకి స్థాయిలు ఏముంటాయి? స్థాయి అసలు రాజకీయాల్లో స్థాయి అంటే ఇక మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు డప్పు కొడుతున్నారు చంద్రబాబు పక్క? ఇప్పుడు వాళ్ళకి నాకు నేను కాంగ్రెస్ పార్టీ పాత కాపునే కాబట్టి కొంత గౌరవం ఉంది. అసలు చంద్రబాబు నాయుడు అసలు మైండ్ దుబ్బిని చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని వీళ్ళు చెడతలు వాయించడం ఏంటో నాకైతే అర్థం కాదు. అసలు శర్మ గారు ఈ మధ్య వాయించట్లేదు. శర్మ గారిలో విజ్ఞత, లేకపోతే ఆయన నాయకుడు, లేకపోతే అంటే అంత చౌకగా రాజకీయ చేయాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టుకొని రమ్మనండి ఢిల్లీలో. కానీ ఒక నేషనల్ పార్టీ ఆ స్థాయికి పైకి మీకు మద్దతు నేషనల్ పార్టీ కదా, ఆయన మద్దతు జాతీయ పార్టీ మీకు మద్దతు లేదు, మీకు మిత్రుడు ఎలా అవుతాడు? ఆంధ్రప్రదేశ్ మీరు కలిసి ఫోన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో కలిసి పోటీ చేశారా? చేయలేదు. మీకు ఎట్ట మిత్రుడు అవుతాడు ఆయన? ఆంధ్రప్రదేశ్ పక్షానికి తెలియడు, సగం మిత్రుడు గారు. అంటే మీకు ఏ విలువలు అన్ని కోల్పోయారు మీరు. అసలు మీరు ఒక దొంగ పక్కన అవసరం ఏంటి? ఇప్పుడు పార్లమెంట్ కి నిలబడలేదు, తెలంగాణలో పార్లమెంట్ లో ఇంకోటి లాజిక్ అనుకుందాం. రాహుల్ గాంధీ గారికి ఏమన్నా బ్రెయిన్ పని చేస్తే రేపు రేపు జగన్మోహన్ రెడ్డికి సీట్లు వస్తాయి కదా, మాకిద్దరు సమాన దూరం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ మీకు ఎక్కువ సీట్లు వస్తే తగ్గితే జగన్మోహన్ రెడ్డి సహకారం తీసుకోవాలి కదా, అప్పుడు ఇద్దరికి సమానంగా దూరంగా ఉండాలి కదా మీరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దూరంగా ఉండాలా? సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం,
నేనేమంటానంటే మీకు ఏమాత్రం విద్వత్తు ఉంటే మీరేం చేయాలా? విద్వత్తు ఉంది, విజ్ఞత నాది. మీరు విద్వత్తు కాదు, విద్వత్తు లేకపోతే విజ్ఞత కూడా రాదు. ఓహో, అట్లా ఎందుకంటే వచ్చారా? నేనేమంటానంటే మీరు సమాన ధర ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి చంద్ర సమాన ధర ఉండాలా. పక్కన కూర్చొని బాజా భజంత్రీలు మోగించకూడదు. ఒకళ్ళు ఆయన మోగిస్తున్నా మీరు చప్పట్లు కొట్టకూడదు. అవును. ఇది మీ స్థాయి పాతాళంలోకి నెట్టేసింది. కాబట్టి దయచేసి శర్మ గారు అలాంటి మధ్యమాలిన అంటే ఆయన స్థాయిలో స్థాయిలోకి దిగజారిపోయింది జనాలకు అర్థమవుతుంది. రవిచంద్ర గారు నమస్కారం. చెప్పండి, కోడెల గారి వైఖరి కానీ చంద్రబాబు గారి వైఖరి కానీ ఎలా ఉన్నాయి? సార్ నమస్తే సార్, పెమ్మనేని గారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు సార్. నమస్కారం, మాట్లాడండి. 5 ఏళ్ల రాజకీయ ఎక్స్పీరియన్స్ లో ఈ విధంగా మాట్లాడటం ఎప్పుడు చూడలేదు సార్ మేము. అది కాదు సార్, ఈ విధంగా ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఉండదు ఎలక్షన్ కమిషన్ కింద ఉంటుందా లేకపోతే ఆపద్ధర్మ ప్రభుత్వం కింద అధికారులు పనిచేస్తారని కూడా డౌట్ వస్తుంది సార్. అంటే ఒకటిగా మీకు అర్థమై ఉండాలిగా, ఈ పాటికి అవకాశం ఉంటే ఆ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తీసి అవలబారేసి ఉండేవాడు కదా. అట్లా తీయటానికి లేదు కాబట్టి, ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉంది కాబట్టి కామ్గా. ఇంకొకటి జోక్ ఏంటంటే సిబిఐని మన రాష్ట్రంలో మనం రానివ్వకుండా ఇది పాస్ చేసాం. చేసిన తర్వాత నిన్న ఏమంటారంటే సుప్రీంకోర్టులో సిబిఐ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి మీద వెళ్ళింది కాబట్టి కేసు ఇంకా విచారణలో ఉన్నట్టు అంటారు. మనకే వచ్చేసరికి సిబిఐ పనికిరాదు. వాళ్ళు ఏమన్నా హైకోర్టులో ఆల్రెడీ ఆయన మీద కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకి ఇందాక ఎవరు మిత్రుడు చెప్పినట్టు రామసుబ్బారెడ్డి గారి మీద హత్య కేసు ఉంది, శిక్ష అనుభవించాడు. ఆయన కేబినెట్ లో పెట్టుకున్న మనిషే కదా. అట్లాగే మన చాలా మంది మీద ఓటుకు నోటు కేసులో కూడా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అసలు చీఫ్ సెక్రటరీ మీద కామెంట్ చేయొచ్చా? చేయకూడదు. మామూలుగా అసలు ఒకటి సార్, ఎలక్షన్ కమిషన్ ఉండాలి కదా. అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. అది కరెక్ట్ సార్. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తుంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక కొత్త రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎట్లా ఉండాలి, అరే మనకు ఒక బాధ్యత అప్పచెప్పారు. నేను ఒక ఎక్స్పీరియన్స్డ్ సీఎంని సీఎంగా ఆయన చేయవలసిన బాధ్యతగా అమరావతిలో ఆయన ఎన్నుకున్నాడో ఆ రాష్ట్రాన్ని అక్కడ రాష్ట్రం నిర్మించడం, అక్కడ క్యాపిటల్ని చేయడం, ఇవన్నీ వదిలిపెట్టేసేసి 2014 నుంచి ఆయన తెలుగు రాష్ట్రాలలో నేను ఇది నిర్వీర్యం చేయాలి, ప్రతిపక్షాలు లేకుండా చేయాలి అని అక్కడ వచ్చేసి అక్కడ నేను వైఎస్ఆర్సీపీ నుంచి 2 ఎమ్మెల్యేలను కొనడం, ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి ఎమ్మెల్సీలను ఏదో రూపంలో చేసి ఇక్కడ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని అన్నా కానీ ఇక్కడ ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ప్రజలకు మంచి పాలన అందియాలనే కోణంలో ఆయన ఏనాడు ఆలోచించాలి. ఇక కోడెల శివప్రసాద్ గారి చరిత్ర చూసుకుంటే ఆయన చరిత్ర అంతా కూడా దౌర్జన్యాల చరిత్ర, ఆయన ఎలక్షన్ల చరిత్ర కూడా దౌర్జన్యం. ఎందుకంటే మాది నాగార్జున సాగరే, పక్కన ఆయన పల్నాడు ఏరియాలో చూసుకుంటే ఎప్పుడు చూసినా కానీ కోడెల శివప్రసాద్ రావు గారి చరిత్రలో ఆ 1999లో దౌర్జన్యాలు, వంగవీటి మోహనరంగ హత్య కేసులో ఈయన పాత్ర. ఆయన హోంమంత్రిగా ఉన్నాడు. పాత్ర అంటే హోంమంత్రిగా ఉండి వాళ్ళు ఆరోపణలు చేశారంటే ఇంత ఏదో లేకపోతే ఆరోపణలు లేదని జరగదు ఆయన మీద. ఆ రోజు ఆయన హోంమంత్రిగా ఫెయిల్యూర్ అయినాడు. అంటే ఒక దౌర్జన్యమైనటువంటి ఆయన బుద్ధి ఉన్నది కాబట్టి అక్కడ ఫెయిల్యూర్. రెండోది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రభుత్వం ఎన్నికలు జరిపింది అని అంటే చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం కూడా ఒక సంస్థల మీద ఆ రోజు సిబిఐదే లేదన్నాడు, ఈరోజు ఎన్నికల కమిషనే లేదన్నాడు. అంటే ఆయన 9 సంవత్సరాలు ఆయన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అసలు పరిపాలన ఆయన అందించిండా, లేకపోతే ఇలా అందిస్తున్నటువంటిది చంద్రబాబు నాయుడికి ఏమైనా మతిస్థిమితం తప్పితే ఒక రోబోని తీసుకొచ్చి పెట్టిన లోకేష్ నడిపిస్తున్నాడా, లేకపోతే ఇంకెవరైనా నడిపిస్తున్నారా అనేది ఒక ప్రశ్న ఇలా ప్రజలు తలెత్తుతుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా అంత ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రిగా వ్యవస్థల గురించి అన్ని తెలిసినటువంటి ఆయన ఈ రోజు ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయిందని మాట్లాడుతుంటే మాత్రం అవహేళనగా ఉంది. రెండోది, నిన్న కోడెల శివప్రసాద్ రావు గారు అంత సీనియారిటీ నాయకుడు, ఒక ఎమ్మెల్యేను అంబటి రాంబాబు గారని ఒక ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి 925 ఓట్లతో ఓడిపోతే నువ్వు నన్ను విమర్శించడానికే పనికిరావు అంటే భారత రాజ్యాంగం నేను కాల రాస్తున్నాడు. అంటే భారత రాజ్యాంగం ఆయన మీద ఎవరైనా పోటీ చేయొచ్చు. భారత పౌరుడిగా నేను ఇక్కడ తెలంగాణలో పుట్టిన పౌరుడిని కూడా వెళ్ళి ఆయన మీద చంద్రబాబు నాయుడు మీద పోటీ చేయొచ్చు, మోడీ గారి మీద పోటీ చేయొచ్చు. కానీ నువ్వు నా మీద పోటీగా నరుడి వేరని మాట్లాడడం అని అవివేకం. ఇంకోటి ఏంటంటే శాసనసభ స్పీకర్గా కూడా ఆయన పనికి రాకుండా అక్కడ
అక్కడ స్పీకర్గా ఆయన నివర్తించాల్సిన విషయంలో కూడా దౌర్జన్యంగా జరిగింది. ఎందుకనంటే శాసనసభ స్పీకర్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మీకు నీ విధానం ఇలా ఉంది కాబట్టి మేము అసెంబ్లీకి రాలేకపోతున్నాం అంటే ఏనాడు కూడా ఆయన వస్తే మీరు రారి లేకపోతే ఉండండి అన్నాడే కానీ దౌర్జన్యంగా మాట్లాడిన తప్ప మనం కలిసిపోదాము రాష్ట్రం అభివృద్ధిలో పాలు పంచుకుందాం మీరు రండి అని చెప్పేసి ఏనాడు కూడా సమాలోచన జరిపినటువంటి వ్యక్తి కాదు. ఇక పోస్ట్ ఎలక్షన్ చూసుకుంటే మాత్రం తెలుగుదేశంలో భావన పోస్ట్ ఎలక్షన్స్ లో చూస్తే నేత ఎలా ఉన్నాడో వాళ్ళ కార్యకర్తలు అలానే ఉన్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు అలానే ఉన్నారు. నేతకే మతస్థిమితం తప్పింది. ఆయన రోజు సిబిఐ రావద్దన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ రావద్దన్నాడు, సుప్రీంకోర్టులో నడుస్తుంది అంటాడు. ఎలక్షన్ కమిషన్ ఆయన ఏమంటున్నాడు అంటే ఎలక్షన్ కమిషన్ కూడా సుప్రీంకోర్టు నిర్ణయించొద్దు మేమే నిర్ణయించుకుంటాం అనే స్థాయికి దిగారు. మేమే కొమ్మినేని గారు ఆయన పొద్దున్న లేస్తే టెక్నాలజీ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయాలంటాడు, టెక్నాలజీ రావాలంటాడు, ఐటీ మరి బ్యాలెట్ అంటున్నాడు. ఆయన ముందుకు పోతున్నా వెనక పోతున్నారు. దానికంటే అడ్వాన్స్మెంట్ ఇంకేమైనా మంచి సిస్టమ్ ఉందా? ఆయన చెప్పండి నిన్న మీటింగ్ లో కూడా డిజిటల్ ఇది రావాలి, 2,000 రూపాయల నోట్ వద్దు, డిజిటల్ గా తీసుకురావాలి, అసలు ఈ కరెన్సీ అనేది కనిపించదు అని చెప్పాను. బ్యాలెట్ పేపర్ లో బ్యాలెట్ పేపర్కి వెళ్ళిపోవాలంటాడు. అంటే ఏంటంటే అప్పుడప్పుడు ఏం మాట్లాడుకుంటాం ప్రభుత్వం నడిపిస్తుందా అనిపిస్తుంది సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా ఈయన లేకపోతే ఈయన ప్లేస్ లో ఎవరైనా పెట్టి లోకేష్ నడిపిస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు టీడీపీ ఏంటంటే లోకేష్ ఈజ్ ద గుడ్ అడ్మినిస్ట్రేటర్ బట్ నాట్ గుడ్ స్పీకర్ అంటున్నాడు. ఎందుకంటే మందలగిరి అంటాడు. వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటారంటే మా చంద్రబాబు నాయుడు గారి కంటే గుడ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో మాకంటే కూడా మీకే ఎక్కువ న్యూస్ ఆయనకు అనుమానం వస్తుంది. లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ప్రసాద్ గారు నెల్లూరు నుంచి. ప్రసాద్ గారు నమస్కారం చెప్పండి. కోడెల గారు చంద్రబాబు గారు ఇద్దరు మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉంది? హలో మాట్లాడండి. రైట్ ఒకటి కొమ్మినేని గారు ఎంతసేపు మనం చంద్రబాబు నాయుడు కోడెల శివప్రసాద్ గారి గురించి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాం, అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాం. ఆడ ఈ 5 సంవత్సరాలల్లా ఎప్పుడో రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి. కోడెల శివప్రసాద్ గారి కొడుకు గురించి మీరు 5 సంవత్సరాల లోపల జరిగిన కార్యక్రమాలు తెప్పిస్తే కంట తడి పెడతారు జనాలు. అసలు కోడెల శివప్రసాద్ గారు 50% అయితే 100% తప్పు కొడుకుది. ఏ వర్గాన్ని వదిలిపెట్టలే, ఏ సామాజిక వర్గాన్ని వదిలిపెట్టలే, ఏ వ్యాపారం అంత వ్యతిరేకత ఉండే అట్లాంటి విమర్శలు ఎక్కువ ఉండే కాదు గతంలో. ఇప్పుడు ఎందుకు అట్లా వచ్చింది? కొడుకు వల్ల ఎక్కువ కొడుకు వ్యాపారస్తులను ఎవరిని అసలు పాన్ డబ్బాలు కూడా వదిలిపెట్టలే. అయ్యయ్యో అట్లా చేస్తాడు. మీరు చెప్పండి. 5 సంవత్సరాల లోపల ఆయన కొడుకు చేసినటువంటి అరాచకాలు, వ్యాపారస్తుల మీద చేసిన దౌర్జన్యాలు, ఇక మర్డర్ కేసులు ఒకటి కాలే, అట్లా కూడా డాగ్లేసాడు. బిడ్డ చంపేస్తామనేటటువంటి మాటలు కూడా మాట్లాడినాయి. కొడుకు చరిత్ర చాలా డేంజర్ ఉంది. ఎట్లా ఉంటుంది గుంటూరు జిల్లాలో శర్మ గారు? మరి కోడెల గారి పరిస్థితి కానీ ఇతరత్ర మీ అంచనా ఏంటి? అంటే నేను చెప్పలేను కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం చాలా బాగానే ఉంది. మేము ఒకటి చెప్పాను సార్, కాంగ్రెస్ కి బీజేపీ బాగుందంటే జోక్కాకి ఏమవుతుంది? మీరు కూడా మీరు అనలేదు కదా. అంటే మేము డెఫినెట్ గా ఎవరికి ఎక్కువ ఓట్లు టార్గెట్ చంద్రబాబు ఓడించడం ఎన్నికల్లో మీరు గమనించండి. 4కు ఒకటే ఉన్నాయండి. పాల్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రెండు జాతీయ పార్టీలకు అందరు కలిపితే 6.5. మేము చంద్రబాబు ఓడించాలనేది మా టార్గెట్. అది మేము ఫుల్ఫిల్ అవుతున్నాం. తెనాలి నుంచి కోటేశ్వరారు. నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. వీళ్ళు చంద్రబాబు గెలిపించాలనుకున్నారు. కోడెల శివప్రసాద్ అలా మాట్లాడటం సోమ కాదు. అంబటి రాంబాబు నాకు పోటీ అని మాట్లాడారు. అవును. అంబటి రాంబాబు వాళ్ళు మాకు తెలుసు, చాలా మంచి ఫ్యామిలీ అది. అవును. అంటే ఇప్పుడు ఈయనకి ఎవరు కావాలి? నయీము, సోటారాజనం, వీరప్పరం, లేకపోతే పప్పు యాదవ్, ఇలాంటి వాళ్ళు పోటీ చేయాలి ఈయన మీద. నాకు అర్థం కాదు. ఆ మాట అనుకుని ఉండాల్సింది కోడెల గారు. ఎంత అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడండి. ఏమిటది అసలు? జగన్ గారికి చంద్రబాబు గారికి జగన్ పోటీయా? అదేంటి నాకు అర్థం కాదు. 67 సీట్లు సాధించి అపోజిషన్ లీడర్ గా ఉంటే 1.5% ఎక్కడ కూడా ఇంత పర్సెంటేజ్ వచ్చి అపోజిషన్ లేరు. 30% వచ్చిన ముఖ్యమంత్రి లేరు భారతదేశంలో 30 రాష్ట్రాలలో. ఈ ఒక్క రాష్ట్రంలోనే 44.5% ఓట్లు వచ్చిన తర్వాత
ముఖ్యమంత్రి కాలేని ప్రతిపక్షంలో ఉన్నటువంటి మంచి ధీటైన ప్రతిపక్షం ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ. ఆ రోజున ఈవీఎం గురించి ఎందుకు మాట్లాడాల మీరు? ఎవరు చంద్రబాబు గారు ఎవరు ఆయన మాకు పద్ధతి ఉంటుంది సార్, పద్ధతిగానే వచ్చి ఈవీఎం మీద వాళ్ళ మీద మాట్లాడాలి. 2009లో డీజీపీని ట్రాన్స్ఫర్ చేస్తే ఆహ్వానించినాం మేము. దాని తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకున్నాము. చంద్రబాబు గారు అన్నాడు అప్పుడు ఏంటి ముఖ్యమంత్రి నుంచి అటెండర్ వరకు అందరూ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటారని చెప్పాడు. ఏంటి మోడీ గారు ఏంటి బీసీ కాబట్టి నన్ను అంటున్నారు అంటాడు సార్ మీరు. అట్లా ప్రైమ్ మినిస్టర్ మాట అనొచ్చు. అదే ఇప్పుడు చూసారా వీళ్ళు నిన్నటి దాకా మా బీజేపీ వాళ్ళు ఇక్కడ కూర్చుంటే ఏమంటుండేవాళ్ళు, మోదీ గారు ఎప్పుడైనా కులం చెప్పారా, మేము బీజేపీ మా సిద్ధాంతం అనేవాళ్ళు. నిన్న చివరికి ఆయనే పడి అంటే ఎలక్షన్స్లో ఇబ్బందులు వస్తాయి అన్న తర్వాతన ఒక నాయకుడు దాని యొక్క ఇదిని బట్టి వాళ్ళ యొక్క ఇది తెలిసిపోతుంది మనకి. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారి మీద ఏమంటున్నాడు, రాహుల్ గాంధీ గారట బీసీలను విమర్శించట. అసలు ఈ దేశంలో ఒక బీసీ నిజంగా అంటే నేను బీసీ అని తక్కువ చేయట్లేదు, లేకపోతే నేను ఎప్పుడు ఇచ్చాను, మాకు సామాజిక న్యాయం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఇది ప్రతి కార్యకర్తకి ఆ రకంగా ఉంటుంది. కానీ ఒకటేంటంటే ఆయన ఆ రకంగా మాట్లాడకుండా ఉంటే ఆయన మీద మాకు చాలా గౌరవం ఉంది. ఎందుకని చెప్పానంటే ఆ రోజున 2014లో ఆయన మీద ఎవరు ఏం చూపించలేదు, ఆయన కులంతో చూడలేదు, అసలు అందరూ వేశారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో బీసీలకే కాదు ఎస్సీలకే కాదు అందరికీ కూడా సామాజిక న్యాయం చేస్తారు. రాహుల్ గాంధీని ఆ రకంగా విమర్శించడం అనేటువంటిది ఒక ప్రధానమంత్రిగా మోడీ గారికి అది సరైనటువంటి. ఈ దేశంలో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు తిట్టినా, మోడీ గారిని రాహుల్ గాంధీ గారు తిట్టినా, మోడీ గారిని సోనియా గారిని తిట్టినా ఇదంతా అగ్రకుల దహంకారంతో చేసేదే. ఒక వీకర్ సెక్షన్ నాయకుడు ఎలాంటి మచ్చ లేకుండా ఆయన ముందుకెళ్తా ఉంటే ఆయనకు సొంత కుటుంబం చెప్పనండి సార్. భారతదేశంలో ప్రజలందరూ తన కుటుంబంగా భావించి పనిచేస్తుంటే ఆయన్ని అనుక్షణం అవమానించి అనుక్షణం ఇప్పుడు ఏమీ లేని రాఫెల్లో రకరకాల కుంభకోణాలు తీసుకు ఇప్పుడు మేము కుంభకోణం చేయదలుచుకుంటే ఎన్నో ఉంటాయి కదా. రాఫెల్లో యుద్ధమానం రాలేదుగా. కాబట్టి నేనేమంటానంటే బలహీన వర్గాల నాయకత్వాన్ని ధ్వంసం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఇప్పుడు ఇది కొత్తగా మొదలైంది కాదు. నాడు అంబేద్కర్ ని కూడా వీళ్ళు ధ్వంసం చేయాలనుకున్నారు. అదే సమయంలో ప్రతి చరిత్రలో పోస్ట్ ఇచ్చారు మా రాజశేఖర రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ టైంలో. కాంగ్రెస్ పార్టీ అహంపూర్తి ప్రచారమే ఆ రోజు నా కులమే అధికారం రావడం కోసం పనిచేసింది రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ చెప్పండి శర్మ గారు, ఆ రోజు నా కులమే నీకు పనిచేసింది. అరే చెప్తానేంది, మాకు 7% ఉన్న మా సామాజిక వర్గం పనిచేయడం వల్ల రాజశేఖర రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చారు. మేము పనిచేసాం, నిజాయితీగా పనిచేసాం. మరి అది కాంగ్రెస్ పార్టీ కాదండి, అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు. రాజశేఖర రెడ్డికి మాకు నడిచిన అవగాహన రాజశేఖర రెడ్డి మీరు ఓన్ చేసుకోలేదు కదా. ఆయన్ని పట్టుకొని ఆయన ఎఫ్ఐఆర్ లో పెట్టిన చరిత్ర కదా కొండ రాఘవరెడ్డి గారు. రైట్ పాము గాని తన పిల్లలు తను తిన్నట్టుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టింది ఎవరు? మీరు కదా. మళ్ళీ మీరు పొగడతారా? చంద్రబాబు గారు ఈ రోజు పొగడతారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టింది మీరనే విషయం ఇప్పుడు మీరు పెట్టిన ఒక కేసు ఎందుకు వీగిపోతుంది? మీరు షార్ట్ షీట్లు బలహీనంగా పెడుతున్నారు అనేది అర్థమైపోయింది. కార్యక్రమం. నమస్కారం. ఏం లేదు కాంగ్రెస్ పైలు పెద్దలు